నేపాల్ వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 112కు చేరుకుంది. మరో 68 మంది గల్లంతయ్యారు. మరో 100 మంది గాయపడ్డారు. 3100 మంది ప్రజలను వరదల నుంచి కాపాడారు. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తి కాఠ్మాండు లోయకు తీవ్ర నష్టం వాటిల్లిందని నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తెలిపారు. నేపాల్ సైన్యం, పోలీసులు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేపాల్ వ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు. 195 ఇళ్లు, వంతెనలు దెబ్బతిన్నట్లు వివరించారు. శనివారం కాఠ్మాండులో గత 54 సంవత్సరాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. కాఠ్మండులో 24 గంటల్లో 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవిస్తాయని 56 జిల్లాలకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది.